ఇంగ్లీష్, హిందీ భాషల్లో పాపులర్ అయిన ఈ స్టాండప్ కమెడియన్ ట్రెండ్ ఇప్పుడు తెలుగులో కూడా ఊపందుకుంది. అప్పటి వరకు జరిగిన సంఘటనలకు తమదైన హాస్యం జోడిస్తూ నవ్వకుండా అందరినీ నవ్వించడమే ఈ స్టాండప్ కమెడియన్ కాన్సెప్ట్. ఈ స్టాండప్ కమెడియన్స్ కు ప్రతిపక్షం, పాలక పక్షం అంటూ తేడాలు లేకుండా ప్రభుత్వాలు చేసే తప్పులను ఎండగడతారు. అంతేకాకుండా తన మీద తానే జోక్స్ వేసుకుని అందరినీ కడుపుబ్బా నవ్విస్తారు. సినిమా, క్రికెట్, కరెంట్ అఫైర్స్ ఇలా ప్రతి ట్రెండింగ్ టాపిక్ మీద కామన్ పాయింట్ ఆఫ్ వ్యూలో ఆలోచింపజేస్తారు. ప్రస్తుతం తెలంగాణ ప్రభుత్వం తెలుగు సినీ పరిశ్రమ మధ్య వరుసగా అనేక సీక్వెల్ వివాదాలు ముదురుతున్న నేపథ్యంలో ప్రముఖ స్టాండప్ కమెడియన్ హుడీ చేసిన కామెంట్స్ ప్రస్తుతం వైరల్ అవుతున్నాయి. రేవంత్ రెడ్డి ఎన్నికైన విధానం, ప్రస్తుత కాంగ్రెస్ ప్రభుత్వ పనితీరు, హైదరాబాద్లో పవర్ కట్ ఇష్యూస్, గతంలో హైదరాబాద్లో జరిగిన అభివృద్ధి ఇలా ప్రతి అంశంపై స్టాండప్ కమెడియన్ హుడీ తనదైన శైలిలో వ్యంగ్యాస్త్రం సంధించారు. పవర్ కట్ సమస్యలు మిమ్మల్ని బాధిస్తే ప్రగతి భవన్ వద్ద వినతి పత్రం సమర్పించాలని, అలాగే షో మధ్యలో కరెంటు పోయినా వెళ్లి రేవంత్ రెడ్డిని అడగాలని నవ్వులు పూయించారు. ఈ క్రమంలో లేడీస్ ఆర్టీసీ బస్లో టికెట్ లేకుండా ప్రయాణిస్తే బెటర్ అని సూచించాడు. అలాగే తెలంగాణలో కరెంటు సేవ్ చేయడానికి ఇంట్లో లైట్, ఫ్యాన్ ఆపేసే టైపు రేవంత్ రెడ్డి అంటూ ఉదాహరణలు చెప్పి అందరినీ నవ్వించాడు. ఇక కాంగ్రెస్ ప్రభుత్వంలో హోమ్ మినిస్టర్ ఎవరో ఎవరికీ తెలియని పరిస్థితి అని, టాపిక్ ను డైవర్ట్ చేయడానికి ప్రభుత్వంలో తగినంత మసాలా సరిపోక కొండా సురేఖను రంగంలోకి తెచ్చి సమంతపై ఘాటు వ్యాఖ్యలు చేసి నాగార్జునపై హైడ్రా అస్త్రాన్ని ప్రయోగించారన్నారు. అలానే పబ్లిక్ కు సరిపడా బస్సులు లేక ఫ్రీ బస్సు పథకం ఇబ్బందుల్లో పడిందని, కాంగ్రెస్ ప్రభుత్వం కామెడీ ప్రభుత్వంగా మారిందని స్టాండప్ కమెడియన్ షోలో నవ్వులు పూయించారు. ప్రస్తుతం అల్లు అర్జున్ వర్సెస్ రేవంత్ రెడ్డి పోరు నడుస్తున్న నేపథ్యంలో హుడీ స్టాండప్ కమెడియన్ షో వీడియోస్ వైరల్ గా మారాయి. ఇప్పటికే దీనిపై కొందరు కాంగ్రెస్ నాయకులు పోలీస్ స్టేషన్లో కంప్లైంట్ చేశారు. హీరోలనే కాదు, కామెడీ యాక్టర్లను కూడా వదిలేలా లేదు ఈ ప్రభుత్వం అంటూ నెటిజన్లు కామెంట్స్ చేస్తున్నారు.